తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే మరోవైపు చూస్తే గనక ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడేదానికి అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే గనక ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా దాని మీద స్పష్టత రావడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మొత్తం తెలంగాణలోని, ఇటు ఆంధ్రాలోని కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల వాతావరణం లో పొడిగా ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రస్తుతం తీర ప్రాంతంలో కూడా గాలుల ఉధృతి నార్మల్ గానే ఉంది. దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వీచే అవకాశం ఉంది. ఒక కోస్తా జిల్లాల్లో మాత్రం 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అనురాధ.